అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో దిగ్భ్రాంతికర ఓటమికి గురైన అనంతరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొత్త బెడదను ఎదుర్కొంటుంది. వలసల తాకిడి అధికమైంది. ఈ ఓటమి ఆ పార్టీని ఖాళీ చేసే స్థితికి తీసుకెళ్తుంది. ఇప్పటికే పలువురు సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వలసబాట పెట్టారు. కొద్ది రోజుల కిందటే ఎమ్మెల్సీలు పోతుల సునీత, కళ్యాణ్ చక్రవర్తి, కర్రి పద్మశ్రీ తమ పదవులకు రాజీనామా చేశారు. అంతకుముందు రాజ్యసభ సభ్యులు బీద మస్తాన్రావు, మోపిదేవి వెంకటరమణ వైసీపీని వీడారు. ఏలూరు జగ్గయ్యపేట మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్, మరికొందరు మున్సిపల్ చైర్మన్లు, కార్పొరేటర్లు వైసీపీకి రాజీనామా చేసి టీడీపీ, జనసేనలో జాయిన్ అయ్యారు. ఈ పరిస్థితిలో పార్టీని బలోపేతం చేసుకోవడంపై దృష్టి సారించింది వైఎస్ఆర్సీపీ అగ్రనాయకత్వం. క్షేత్రస్థాయిలో పార్టీ పునర్నిర్మాణానికి ప్రాధాన్యత ఇస్తూ వస్తుంది. మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులకు పార్టీలో కీలక బాధ్యతలను అప్పగిస్తుంది. మొన్నటి ఎన్నికల్లో పార్టీ తరపున ప్రచారం చేసిన వారి సేవలను వినియోగించుకుంటుంది. ఈ క్రమంలో ఇప్పటికే కొన్ని జిల్లాలకు కొత్త అధ్యక్షులను నియమించింది. నియోజకవర్గాల ఇన్ఛార్జీలకు స్థానచలనం కల్పించింది. అలాగే పార్టీ అనుబంధం విభాగంలో సైతం భారీగా మార్పులు చేర్పులు చేసింది. పలు విభాగాలకు కొత్త ఇన్ఛార్జీలు అపాయింట్మెంట్ చేసింది. తాజాగా పార్టీకి 4 కొత్త అధికార ప్రతినిధులు నియమించింది. మాజీ మంత్రి ఆర్కే రోజా, మాజీ ఎమ్మెల్యే భూమాన కరుణాకర్ రెడ్డి, జూపూడి ప్రభాకర్ రావులను అధికార ప్రతినిధులుగా అపాయింట్ చేసింది. ఇదే జాబితాలో ప్రముఖ యాంకర్ ఆర్కే శ్యామలకు కూడా చోటు దక్కడం ప్రాధాన్యతను సంతరించుకుంది. మొన్నటి ఎన్నికల్లో ఆమె వైఎస్ఆర్సీపీ తరపున ప్రచారం చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు మంత్రి నారా లోకేష్ ప్రాతినిధ్యాన్ని వహిస్తున్న మంగళగిరి సహా పలు నియోజకవర్గాల్లో యాంకర్ శ్యామల వైఎస్ఆర్సీపీ అభ్యర్థుల గెలుపు కోసం విస్తృతంగా ప్రచారం చేశారు. అప్పటికే ఆమె క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నప్పటికీ పార్టీ పరంగా ఎలాంటి హోదా కూడా ఉండేది కాదు. ఇప్పుడు యాంకర్ శ్యామలను పార్టీ అధికార ప్రతినిధిగా హోదా లభించింది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.